ఫిబ్రవరి నుంచి వెళ్ళి మా తమ్ముడు కనపడట్లేదు మేడం ఈ ఇయర్. అరే భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఓ అతనికి పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు. 28 సంవత్సరాల వ్యక్తి కనిపించట్లేదా, పారిపోయాడా, ఏదైనా జరిగిందా? పిల్లల పరిస్థితి పిల్లలు నాన్న నాన్న అంటారు మేడం. అయ్యయ్యో ఇప్పుడు ఆ పిల్లల కోసమే నేను బాధపడుతున్నాను, నా భర్త కానీ నేను కానీ. సూపర్. ఒక ఆడపడుచు తమ్ముడు భార్య మీద ఎంత మంచిగా మాట్లాడుతుందంటే గ్రేటే. మిస్సింగ్ కంప్లైంట్ పెట్టండి అని చెప్పాము. చెబితే వాళ్ళు పట్టించుకోలేదు మేడం అసలు. మీ అమ్మ వాళ్ళ? మా అమ్మ వాళ్ళు కేసు లేదు ఏం లేదు, వాడే వస్తాడులే అన్నట్టు మాట్లాడుతున్నాడు. వాడే వస్తాడులే అన్నట్టు మాట్లాడాడు. తల్లి తండ్రి ఉన్నారే గాని మాకు అసలు ఎందుకు తరుంగారు మాకు. ఆ పిల్లలకి తండ్రి లేని వాళ్ళను అయిపోయినాయి. ఏందా మా పరిస్థితి ఏంది ఇట్లా అయిపోయింది. ఆ పిల్ల ఏమో ఫోన్ చేస్తే వదిన ఏడన్నా కనపడ్డా, ఏడన్నా ఎత్తులాడిండ్రా వదిన అని ఏడిసి ఏడుస్తుంది ఆ అమ్మాయి. అమ్మా నాన్న బాధపడాల్సిన ప్లేసులో అక్క బావ బాధపడుతున్నారు చూసావా. నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చండి. అందరికీ నమస్కారం. నా పేరు కౌసల్య. హిట్ టీవీ చేస్తున్న ఎన్నో వినూత్నమైన కార్యక్రమాల్లో అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఒకటి. కష్టం వచ్చిందన్న పదం వింటే చాలు ఆ కష్టాన్ని తన కష్టంలా భావించి స్పందిస్తూ ఉంటారు. ఆవిడ మరెవరో కాదు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య గారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే కౌశల్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు ఎట్లా ఉన్నారు? బాగున్నాను మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం, మన ఈ కార్యక్రమాల్లో కాలర్ రెడీగా ఉన్నారు వాళ్ళ కష్టాన్ని మీతో షేర్ చేసుకోవడానికి, అలాగే పరిష్కారం తెలుసుకోవడానికి కాల్ తీసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు? నా పేరు సుభాషిణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము ఇక్కడ తెలంగాణ మేడిపల్లి నుంచి అండి. ఓకే. ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య గారు లైన్ లో ఉన్నారు, మీరు మాట్లాడండి. ఆవిడతో మీ సమస్య ఏంటో తెలియజేయండి. అమ్మా నమస్తే. అమ్మా నమస్తే మేడం. అమ్మ చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? మా ప్రాబ్లం మేడం, ఒక ఫిబ్రవరి నుంచి వెళ్ళి మా తమ్ముడు కనపడట్లేదు మేడం ఈ ఇయర్. అరే ఎంత, అతని వయసు ఎంత, ఏంటి? 28 సంవత్సరాలు మేడం అబ్బాయికి. 28 సంవత్సరాల వ్యక్తి కనిపించట్లేదా, పారిపోయాడా, ఏదైనా జరిగిందా? మా దగ్గర మేము మామూలుగా ఇల్లులు కట్టే పని చేస్తాం, మేము మేస్త్రి పని చేస్తాము. మా దగ్గరికి జీతానికి వచ్చాడు ఆ అబ్బాయి. భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఓ అతనికి పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు. పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారు. 3 పిల్లలు ఉంటే ఆ అబ్బాయి మా దగ్గర పని చేస్తుంటే వాళ్ళ మామయ్య చనిపోయాడు అనేసి ఫోన్ వచ్చింది నైట్ ఫోన్ వస్తే జనవరి 28కి ఫోన్ వచ్చింది మేడం. 28కి ఫోన్ వస్తే మేము వెళ్తాము, ఇద్దరం వెళ్తాము అని అంటే 3000 అమౌంట్ కావాలంటే అడిగారు. సరే మీ దగ్గరకు వచ్చి ఎంతకాలం అయిందమ్మా వాళ్ళు? మీ దగ్గరకు వచ్చి ఎంతకాలం అయింది? మా దగ్గరకు వచ్చి 2023లో 10వ నెలలో వచ్చారు మేడం. అంటే ఒక 1 ఇయర్ అవుతుంది వాళ్ళు మీ దగ్గరకు వచ్చి. అంతకుముందు ఏం పని చేసేవాళ్ళు, వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు? అది వేరే ఊర్లో ఉండేటోళ్ళు. అక్కడ ప్రాబ్లం వచ్చింది అనేసి వేరే మేస్త్రి దగ్గర నుంచి వెళ్ళి అమౌంట్ కట్టి తీసుకొని రాకానంటే తీసుకొచ్చాను నేను. ఓకే. అతనికి పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయిందమ్మా? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయింది? 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు. ఓకే. సో అక్కడ ఏదో కష్టం వచ్చింది, ఒక అక్కగా మీరు వెళ్ళి తీసుకొని వచ్చారు. సొంత తమ్ముడేనా? సొంత తమ్ముడే. ఓకే అమ్మా. నా దగ్గర పని చేస్తా మంచిగానే ఉండే, ఒక 2 నెలలు దాకా మంచిగానే ఉన్నాడు మేడం. 10 నెలలు తీసుకొచ్చాను. డిసెంబర్ దాకా బాగానే ఉన్నాడు, జనవరి దాకా. జనవరి వరకు మంచిగానే ఉన్నాడు. ఇద్దరికి భార్య భర్తలకు గానీ ఇంకా చిన్న విషయం కూడా గొడవ కూడా ఉండదు వాళ్ళకి. అన్యోన్యమైన దంపతులు ఇద్దరు. ఇద్దరు మంచిగానే ఉంటారు. ఓకే అమ్మా. ఆ అమ్మాయి కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళదు, ఏ పని చేయదు, బాగా ఇంట్లోనే ఉంటది. ఓకే. అయితే ఏ గొడవ ఏది ఉండదు. ఏదన్నా అవసరం ఉన్నా గానీ వదిన ఇది తీసుకొచ్చి అనేసి నాకు చెప్పద్దు. నేనే తెచ్చిస్తే వండుకొని తినేటోళ్ళు ఇద్దరు మంచిగానే. ఓకే అమ్మా. తర్వాత ఏమైంది?
తర్వాత వాళ్ళ అమ్మాయి వల్ల పెదనాన్న చనిపోయాడు మేడం. పెదనాన్న చనిపోతే అక్క నైట్ 12 గంటలకు వచ్చేసి అక్క డోర్ తీ అంటే డోర్ తీసి అమౌంట్ కావాలంతా మా మామ చచ్చిపోయిండు మేమిద్దరం పోతామని రెడీ అయ్యారు. రెడీ అయితే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో వాళ్ళ అక్క వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో మనకైతే తెలియదు ఫోన్ లో. వాళ్ళేమో వద్దన్నారంటే ఈ అబ్బాయి ఏమో కావాలని రెడీ అయ్యాడు. వాళ్ళేంటి రావద్దులే మీరు పర్వాలేదు అని అన్నారు. అన్నా కూడా ఇతను వెళ్ళి పలకరించాలి అని చెప్పి ఇతను వీడు రెడీ అయ్యి వెళ్ళారు. అంటే ఇద్దరు వెళ్ళలేదు మేడం. మీ తమ్ముడు ఒక్కడే వెళ్ళాడా? అబ్బాయి ఒక్కడే వెళ్ళాడు. ఓకేమ్మా. అబ్బాయి వెళ్ళేసి ఒక వారం దాకా అటే ఉన్నాడు. చావుకి వెళ్ళిన అబ్బాయి ఇన్ని రోజులు ఉంటాయి ఎలాగనేసి నేను ఫోన్ చేసి తిట్టేశాను. అసలు ఎందుకున్నాడంట అన్ని రోజులు అక్కడ? డ్రింకర్ మేడం, తాగుతాడు. తాగేసి ఇట్లా ఫ్రెండ్స్ దగ్గర పెదనాన్న వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఒక వారం దాకా అక్కడే ఉన్నాడు. నేను తిట్టేసేసరికి ఇంకా అంతా నాకు ఛార్జీకి డబ్బులు లేవు అక్క, నాన్నకాడికి పోతాను డబ్బులు ఇవ్వమని చెప్పు అని అన్నాడు. మా నాన్నకి మా హస్బెండ్ ఫోన్ చేసి 1500 డబ్బులు ఇయ్యి మామ నేను వేస్తా నీకు, వాడిని పంపియ్యనని చెప్పాడు. అక్కడ బయలుదేరాడు ఇంజమూరులో బయలుదేరి వరంగల్ దాకా వచ్చిన దాకా మాట్లాడాడు ఫోను. ఇదంతా ఎప్పుడు? ఈ ఇయర్ డిసెంబర్ లో జనవరిలో జరిగింది? ఫిబ్రవరిలో మేడం. ఫిబ్రవరిలో జరిగింది. ఓకే. ఈ సంవత్సరం ఫిబ్రవరిలో జరిగింది అది. అయితే వరంగల్ వచ్చిన దాకా భార్యతో మాట్లాడిండు, నాతో మాట్లాడిండు, వాళ్ళ బావతోటి మాట్లాడిండు, అందరితోటి మంచిగా మాట్లాడిండు. వరంగల్ వచ్చినాక వాళ్ళ బావకి ఫోన్ చేసిండంట. బావా ఇట్లా మనం చేసేది మేస్త్రి పని కదా, మనకి 2 మనుషులు ఉండేడా వస్తానంటున్నారు తీసుకొస్తానని అన్నాడు. ఎక్కడ? అక్కడ నుంచా లేకపోతే దారిలో ఎవరన్నా దొరికారా? దారిలో. దారిలో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటో ఏమీ తెలియదు కదమ్మా. వరంగల్ రైల్వే స్టేషన్ లో 2 మనుషులు ఉన్నారు తీసుకొస్తానంటే, ఒరే నాకు మనుషులు అవసరం లేదు ముందు నువ్వు రా అన్నారు. ముందు పిల్లలకి జ్వరం వచ్చింది నువ్వు రమ్మని చెప్పాడంట. రమ్మని చెప్తే ఇంకా ఆ అబ్బాయి ఏం చేశాడు, మనుషులు వద్దన్నాడు. వీళ్ళని ఎవరికి ఇంతకు ముందు ఈ దందా ఒకటి చేస్తుండే, ఎవరికాడికన్నా మనుషులు పంపించి మనిషికి 2000 తీసుకుంటుండే. అలాగే వాళ్ళని ఎవరికాడికన్నా పంపించాలని ఏమన్నా ఫోన్లు గీన్లు ఏమన్నా చేశాడో ఏమో తెలియదు మేడం. అయితే ఇక మళ్ళా రోజు దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టిండు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెడితే సరే తాగాడన్నా పడుకున్నాడేమో వాడే వస్తాడని మేము అనుకున్నాము. ఇంకా వరంగల్ వచ్చినోడు ఇంత దూరం రాకుండా ఎందుకు పోతాడులే వస్తాడని మేము అనుకున్నాం. ఒక 2 రోజుల దాకా ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండేసరికి భయం వేసింది మాకు. భయం వేసేసి ఇంకా అంతా మళ్ళా ఇంటికి ఫోన్ చేసాం, మళ్ళా రిటర్న్ ఏమన్నా వెళ్ళాడా అనేసి ఫోన్ చేస్తే వాళ్ళు మా దగ్గరికి రాలేదంటే చుట్టాలందరికీ కనుక్కున్నాం. ఒక వారం రోజులు ఫోన్ కలుస్తుండే గానీ వాడు మాట్లాడకపో, ఫోన్ లిఫ్ట్ చేసి అట్లా నాన్నలో పెడతాడు. మేము మాట్లాడే మొత్తం వింటుండేవాడు, ఏం మాట్లాడుతుర్రో ఏందనేసి. నేను తిట్టాను, చిన్న అయింది అయిపోయింది సరే బాగా అరిసిండు రా, నువ్వు ఇట్లా చేయటం నీదే తప్పు చిన్న, నేను తోడబుట్టిన దాన్ని నన్ను ఇట్లా చేయకూడదు, ఏదన్నా ఉంటే మా ఇళ్ళ నువ్వు డబ్బులు కట్టకపోయినా సరే నీ భార్యని నువ్వు తీసుకొని పోదురా